హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈరోజు ముస్లిం స్పెషల్ వచ్చి ఖలియా. ఈ ఖలియాని దాల్చా అంటారు, ఖట్టా అని కూడా పిలుస్తారు. ఈ ఖలియా అనేది బిర్యానీ, పలావు, నార్మల్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖలియాకి కావాల్సిన వాటిని అయితే చూసేద్దాము. సొరకాయ, పచ్చని పప్పు, చింతపండు, ఉల్లిపాయలు, వంకాయ, టమాటాలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మనం ముందుగా అయితే ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఈ కుక్కర్లోకి అయితే ఇలా ఒక హాఫ్ కప్పు వరకు పచ్చని పప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చని పప్పునైతే శుభ్రంగా కడిగేసుకొని ఈ పచ్చని పప్పులోకి వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకొని ఈ పచ్చని పప్పుని మాత్రం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పచ్చని పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఈలోపైతే మనం ఒక గిన్నెలో చింతపండునైతే వేసుకుంటున్నాను. ఈ చింతపండునైతే ఇప్పుడు మనము శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చింతపండుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే వేడి వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేడి వాటర్ని వేసుకొని ఒక పావుగంట పాటు ఈ చింతపండునైతే నానబెట్టుకుందాము. ఇలా గంట తర్వాత మనం స్టవ్ని అయితే ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్ని అయితే ఒక 2 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ కుక్కర్ మూతనైతే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పు అనేది కొంచెం చల్లపడిపోయింది. ఇప్పుడు దీన్నైతే ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఈ పప్పునైతే మనము మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాము. ఇలా పప్పు చారులు కానీ ఖలియాలు చేసేటప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని చేయండి, పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి. ఇలా గిన్నెని తీసుకొని దీంట్లోకి అయితే ఆయిల్ని వేసుకొని లవంగా, చెక్కని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. టమాటాలని అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చి, ఈ టమాటాలని అయితే ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వంకాయని అయితే ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఖలియాలోకి వంకాయలు, సొరకాయ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇలా వంకాయని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనము ఎండి కొబ్బరి పొడిని ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. కల్లుప్పుని వేసుకోవాలి, పసుపుని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఖలియాలు కానీ దాల్చా అలాంటివి చేసేటప్పుడు కల్లుప్పును వేసుకోండి. కల్లుప్పు వేయడం వల్ల ఖలియా అయినా పప్పుచారైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మనము ఇలా ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ పప్పు గుత్తితో ఈ వంకాయని, టమాటాని ఇలా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుందాము. ఇలా కొంచెం మెత్తగా చేసుకోవడం వల్ల ఖలియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా మనకు తగలకుండా చాలా బాగుంటాయి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఇలా సొరకాయని అయితే పైన తోలిని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూతని అయితే పెట్టేసుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల వరకు మనము ఈ సొరకాయ ముక్కల్ని అయితే మనము ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా,
ఇప్పుడు దాన్ని అయితే రసాన్ని తీసేసుకున్నాను. ఆ చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదనే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము కొంచెం పుదీనా, కొత్తిమీరని అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకో 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చని పప్పు పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా పచ్చని పప్పు పేస్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ పేస్ట్ అనేది ఈ వాటర్లో మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం ఉప్పునైతే వేసాను. ఇలా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక యాలుక్కాయని అయితే కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఈ ఖలియాలోకి ఈ యాలుక్కాయల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మాత్రం ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ముస్లిం స్పెషల్ ఖలియా అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.